తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా ఉప ఎన్నికకు సంబంధించి జడ్పీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల్లో తెచ్చిన విజయం ఏదైతే ఉందో కాళ్ళు ఎగరేసుకునేలా చేశారు అంటూ వాళ్ళందరినీ అభినందించడం. అదే నేపథ్యంలో విష ప్రచారాల మీద అంటే ఎవరికి వాళ్ళు ఎవరి మీద విష ప్రచారం చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళే టీడీపీ మీద విష ప్రచారం చేస్తున్నారని వీళ్ళు చెప్పేది లేదు. మొదటి నుంచి మీరు మీ పత్రికలు నీచే రాతలు రోత రాతలు రాస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ చేసే ప్రచారం. కాకపోతే ఇక్కడ ఇలాంటి అంటే ఈ మధ్య కాలంలో ఒకటి రిగ్గింగ్ జరగలేదు అక్కడ, కానీ దాని మీద విష ప్రచారం చేశారు. అమరావతి మునిగిపోలేదు, దాని మీద విష ప్రచారం చేశారు. ఫేస్బుక్ లో పెడుతున్న పోస్టులు కానివ్వండి, ఇవన్నీ చాలా పోస్టులు పెట్టారు. ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన వాళ్ళు కానీ వైసీపీ కార్యకర్తలు ఆ పోస్టులన్నీ కూడా రాసుకొచ్చారు ఇవాళ మొత్తం అన్ని. అంటే ఆ విష ప్రచారాల మీద కూడా తిప్పి కొట్టాలి. అంతేకాదు వాళ్ళ మీద కొన్ని మంది మీద కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు తాడేపల్లిలో పోలీస్ స్టేషన్ లో కొన్ని కేసులు నమోదైనవి, విజయవాడలో కొన్ని కేసులు నమోదైనవి. అంటే ఎక్కడికక్కడ ఈ పోస్టులు పెట్టే వారి మీద కూడా అంటే ఇది కంట్రోలింగ్ చేసే విధానం అని అనుకోవాలా. అదే నేపథ్యంలో విష ప్రచారాలు వైఎస్ఆర్సీపీ కొన్ని విషయాల్లో అది విష ప్రచారం అని నేను అనట్లేదు, కానీ వాళ్ళన్న పదమే వాడుతున్నా. అదే నేపథ్యంలో వైసీపీ కూడా తొందరపడి ఏమన్నా ప్రచారాలు చేసుకొని మొన్న రిగ్గింగ్ చేశారంటే అమ్మడి రామారావు గారు పోస్ట్ పెట్టడం కానీ ఆ వీడియో తర్వాత అది ఎక్కడది కాదు ఏదో రాష్ట్రంలో అని చెప్పుకొచ్చారు టీడీపీ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి. అలాగే అక్కడ మునకలేదు గుంటూరు దగ్గర, అది కూడా 121 కిలోమీటర్ల దూరంగా అమరావతికి ఎక్కడ మునిగితే అది ఎక్కడ మునిగిందని చెప్పారు, అది కూడా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి దాన్ని కూడా ఒక ముద్ర వేశారు, ఇది ఫేక్ ప్రచారం. ఇవన్నీ ఈ విషయంలో వైసీపీ కూడా ఏమన్నా తొందరపడుతుందా, ఆలోచించాల్సిన అవసరం ఏమన్నా ఉందా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఈ లిక్కర్ ఏది కేసు ఈ హడావిడి ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది వాస్తవానికి. ఓకే, అది నేను గుర్తు చేయాలనుకోవట్లేదు ఇప్పుడు. కాకపోతే ఈ విష ప్రచారాలు అనే కాన్సెప్ట్ ఈ రెండు పత్రికలు రాయడం నిజంగా విష ప్రచారాలు ఎవరి మీద ఎవరు చేసుకుంటున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కామన్ అయిపోయిందేమో. కానీ ఇప్పుడు రేజ్ అయిన ఈ టాపిక్ ప్రధానంగా అమరావతి గురించి కానీ అసలు మునక్కుండా మునిగింది అని చెప్పడం, ఓకే అక్కడ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ సంబంధించి కూడా వీళ్ళే విష ప్రచారం చేశారు అని, కానీ దాని మీద బాబు గారు తాజాగా మాట్లాడడం ఎలా చూడాలి? తాచుపామును ఇంకోటి ఏదో పొడల పాము ఏదో ఉంటది, విషాన్ని చిమ్ముద్ది, విషాన్ని చిమ్ముద్ది, అది మొత్తం మచ్చలు మచ్చలు పడిపోద్ది అనమాట. ఈ రెండు పాములు పసిరిక పాముని గురించి ఫీల్ అయినట్టుంది అనమాట. ఈ రెండు పాములు పసిరిక పాము విషపూరితమని చెప్తే ఎట్టుంటుందో అట్లుంది ఈనాడు జ్యోతి వార్తలు చూస్తే. నిరంతరం ప్రజల్లో విషాన్ని జిమ్మేటటువంటి నీచ జర్నలిజం చేసేది వాళ్ళు. వీళ్ళు నీతులు చెప్తున్నారు. అశుద్ధం తినేటటువంటి జంతువు వచ్చి శుద్ధ వాసన గురించి మాట్లాడినట్టుంది, సెంటు వాసన గురించి మాట్లాడినట్టుంది అనమాట. ఏంటది, పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ఓటేశారు. మరి ఇంతకాలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు అందరు ఎవరు? పిచ్చోళ్ళ? 20% తెలుగుదేశానికి పడుతుండేది కదా, 20 నుంచి 28% బీటెక్ రవికి కూడా పడ్డాయిగా ఓట్లు. వాళ్ళందరూ ఎవరు వేసినట్టు లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశానికి ఓటేశారుగా, మరి అది ఎవరు వేసినట్టు? వివేకానంద రెడ్డి ఓడింది ఎప్పుడు, ఎవరి చేతిలో? లేకపోతే మొన్న అక్కడ ఎందుకు ఏమక్కర్లేదు, సాధారణంగా మనం ఫోటోలు వీడియోలు ఏది తీస్తాం ఎలక్షన్స్ అప్పుడు? బారుల్లో తీరున్న మహిళల్ని చూపెడతారు ముందు. ఒకటి ఫోటో ఫ్రేమ్కి అందంగా ఉంటుందని, రెండోది మహిళలు యాక్టివ్గా ఉన్నారు అన్నది. ఒక్క ఫోటో ఈనాడు కానీ జ్యోతి కానీ లేదా ఈ మొత్తం ఛానళ్ళలో ఎక్కడన్నా ఉంది అని చూడండి వీడియో, మహిళలందరూ బారులు తీరున్నది క్యూ లైన్లలో. ఒక్కటంటే ఒక్క చోట ఒక 10 మందో 15 మందో మాత్రమే మగవాళ్ళు బారులు తీరున్నారు. ఆ 15 మందిలో ఒక్కడు కనిపించలేదు పులివెందులోడు. అలా ఊరు పేర్లతో సహా కనిపించినాయి కదా, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, అక్కడ చివరికి దేవస్థానం బోర్డు సభ్యుడు, లేకపోతే కనుక వ్యవసాయ విభాగానికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చే నామినేటెడ్ పోస్ట్ సభ్యుడు, వాళ్ళ ఫోటోలతో సహా కనిపించినాయి కదా. అదంతా వాళ్ళందరూ పులివెందులోళ్ళు 30 ఏళ్ల తర్వాత క్యూ లైన్ వేశారంటే నమ్మదగ్గేటటువంటి విషయమేనా? రెండవది, పోలీసులు అక్కడ ఎవరిని పోనీయలేదు అనేది ప్రత్యక్షంగా కనబడ్డ అంశం. ఇది ఎవరో కాదు కదా, వాళ్ళ పత్రికల్లోనే రాశారు కదా. పోనీ అవినాష్ రెడ్డిని అరెస్టులు, లేకపోతే ఇంకోటి
ఇంకోటి మహిళలు అక్కడ మేము పోతాం ఓటేస్తామంటే ఆపేసింది స్పష్టంగా కనిపించిందా? ఊరి చివరన జనాలు కర్రలతో నుంచుని ఉన్నటువంటిది అన్నీ కనిపించాక పోనీ క్యూ లైన్లలో ఏమైనా కనిపించారు అక్కడ? మామూలుగా మీరు చూడండి, ఎప్పుడు క్యూ లైన్లు బారులు తీరు ఉండటం, క్యూ లైన్లో నుంచుని లైవ్లు చేస్తారు కదా, ఎందుకు చేయలేదు ఆ రోజున? ఎందుకు చేయలేదు ఈటీవీ నువ్వు ఏబిఎన్, TV5, మహా టీవీ? క్యూ లైన్లో నుంచున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్లు చేస్తాం కదా మనం. ప్రతిష్టాత్మక ఎన్నికలు పైగా అక్కడ లైన్లో నుంచి మన రిపోర్టర్లందరూ నుంచి ఏమ్మా ఏంటి అని అడుగుతారు కదా. రెండవది, ఇదివరకు తిరుపతిలో ఇష్యూ అప్పుడు, కుప్పం ఎన్నికలప్పుడు ఇదే 6 మీడియాలు వెళ్ళి లైవ్లు ఇచ్చారు కదా, పోలీసులు అడ్డుకుంటున్నారు, దొంగ ఓట్లు క్యూ లైన్లో నుంచున్నారు. అప్పుడు క్యూ లైన్లో నుంచునేగా ఓట్లేసింది తిరుపతిలో. వాళ్ళల్లో కొంతమంది దొంగ ఓటర్లు ఉన్నారని చెప్పి గుర్తించింది కూడా అప్పుడేగా. అదేమి డినై చేసి వాళ్ళందరి చేత ఓట్లు ఇచ్చలేదుగా వైసీపీ. అప్పుడు పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అవతల పంపించారు కదా. అంటే జరిగిందిగా ఎన్నికలు ప్రత్యక్షంగానే. ఇక్కడ అసలు ఓటేయనీయలేదే. ఇంకొకటి, వాళ్ళకి ఇవాళకి పులివెందుల్లో ఉన్న 10,000 ఓటర్లు అందరినీ లైన్లో పిలిచి వాళ్ళందరి వేళ్ళు చూడండి ఎంతమందికి ఓటేసిన గుర్తులు ఉన్నాయో. 10,000 మంది ఉన్నారు కదా, 7,000 మంది ఓట్లు వేశారు కదా, 7,500, 7,800 అనుకో, 78%. ఆ 7,800 మందిని కేకేసి తీయండి, వాళ్ళందరికీ ఉండాలిగా ఏలు మీద ముద్ర, అద్దెస్తే అయిపోతుందిగా అక్కడ. ఆ తర్వాత కూడా కొన్ని లోకల్ యూట్యూబ్ నెట్వర్క్లో వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, అదేదో అంటారు కదా, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఒక నానుడి జరిగింది. ఎప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారని ఇంట్లో ఉండమని చెప్తారట, వాళ్ళు వెళ్ళి వేసుకుంటారు. ఈ దఫా ఇద్దరు డబ్బులు ఇచ్చారు, మీరు రాబాకండి మేము వేసుకుంటాంలే అని చెప్పారు. వైసీపీ వాళ్ళు మీరు రాబాకండి మేము వేసుకుంటామని చెప్పారు. నడిచిపోయింది ఇక్కడ. సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు పోలీసు అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే దాని మీద కనీసం నోటీస్ అడుగుతారు, సస్పెండ్ చేస్తారు. ఏదన్నా జరిగింది ఒక్కటన్నా? టీవీలలో రచ్చ జరిగి కంప్లైంట్లు ఇచ్చి ఎన్నికల సంఘానికి వెళ్ళి అంత చేసినా ఒక్కటి కూడా జరగలేదంటే అది పారదర్శకంగా జరిగినట్టు అవుతుందా? బాధ్యతాయుతంగా జరిగినట్టు అవుతుందా? అంటే మన పేపర్లో మన టీవీలో చంద్రబాబు గారు దబాయించారు కాబట్టి మనందరం అదని చెప్పి చప్పట్లు కొట్టాలా? వెంటనే వీళ్ళు అంటారు 30 ఏళ్ల నుంచి అక్కడ ఎవడు ఓటేయలేదంట. మరి కుప్పంలో 40 ఏళ్ల నుంచి, కుప్పంలో చంద్రబాబు అడుగు పెట్టాక ఎవరైనా గెలిచారు వేరే వాళ్ళు? అక్కడ చేస్తే ప్రజాస్వామ్యమా? వాళ్ళందరూ చంద్రబాబు పట్ల ప్రేమ. మరి మొన్నటిసారి ఎట్లా ఓడారు జగన్ ఉన్నప్పుడు? అప్పుడు మరి ప్రజాస్వామ్యగా, అప్పుడేమో అరాచకం చేశారా గెలిపించినప్పుడు? అప్పుడు అరాచకం అయితే ఇప్పుడు ఇది అరాచకమేగా. లేదు లేదు అప్పుడు అరాచకం చేశారు కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రేమించారు అంటే ఏమన్నా అర్థం ఉండాలి కదా ప్రాక్టికల్గా మాట్లాడేటప్పుడు. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి అంటే అక్కడ 40 ఏళ్ళ నుంచి కదా. ఇక్కడ 40 ఏళ్ళు అనలేదు వీళ్ళు. ఎందుకని? 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు మన ఆయన పేరేంటి, తులసిరెడ్డి చైర్మన్గా చేశారు టీడీపీ తరఫున, జిల్లా పరిషత్ చైర్మన్గా. ఆ ప్రాంతంలో మొన్న ఆయన సతీష్ రెడ్డి నా ఇంటర్వ్యూలోనే చెప్పుకొచ్చాడు, ఖచ్చితంగా తెలుగుదేశానికి కొన్ని బెల్ట్లు ఉన్నాయి పులివెందుల్లో, వీళ్ళకి కొన్ని బెల్ట్లు ఉన్నాయి. ఎంపీపీలు గెలిచారు టీడీపీ వాళ్ళు. సింహాద్రిపురంలో బీటెక్ రవి వాళ్ళ కుటుంబమే గెలుస్తూ వచ్చింది. సతీష్ రెడ్డి వాళ్ళ కుటుంబం, సతీష్ రెడ్డి కూడా ఎంపీపీగా గెలిచాడు గతంలో, కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్పంచులు గెలిచారు. ఏంటంటే కొన్ని బెల్టులు తెలుగుదేశం బెల్టులు, కొన్ని బెల్టులు కాంగ్రెస్ బెల్టులు. అయితే వాళ్ళే చెప్పింది ఏంటంటే ఒక ఆస్పెక్ట్లో స్థానిక ఎన్నికల్లో ఈ లెక్కలు ఉన్నాయి, అసెంబ్లీకి పార్లమెంట్కి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు వైఎస్ కుటుంబాన్ని నమ్ముతున్నారు అక్కడ జనము, మాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా. ఈవెన్ కుప్పంలో కూడా జరిగింది అదే. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడిగినప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడబ్బా, ఇన్ని వేలు ఇచ్చాడు అతను, ప్లస్ మళ్ళీ ఎలక్షన్లప్పుడు డబ్బులు పంచారు స్థానిక ఎన్నికలకి. ఓటు అయిపోతే అట్టగా అసెంబ్లీకి ఆయనే వేస్తాం మేము అని చెప్పారు వాళ్ళు ఓపెన్గా. అప్పుడు కొంతమంది నాయకులు ఆ విషయం బాబు గారి నోటీసు కూడా తీసుకెళ్లారు. అప్పుడు అట్లాగా ఓడిపోయింది అక్కడ. ఇక్కడ అంతే జరిగింది. స్థానిక ఎన్నికల్లో కానివ్వండి అనేటటువంటి కాన్సెప్ట్. రెండో, ఇది ఓపెన్ సీక్రెట్ అక్కడ దాంట్లో నడిచింది. సరే అది కాదు, పులివెందుల్లో ప్రజాస్వామ్యం ఉంది అంటే కరెక్టే ఉంది. కుప్పంలో కూడా ప్రజాస్వామ్యం క్రిందసారి గెలిచింది. యూ షుడ్ యాక్సెప్ట్ బోత్. ఒకటి డినై చేస్తే ఇంకోటి కరెక్ట్ అంటే కాదు.
అంతే. రెండు యాక్సెప్ట్ చేయి, లేదా రెండు డినై చేయి, ఏదో ఒకటి చేయండి. దాని దుష్ప్రచారం అని చెప్పి అర్ధజన్ మీడియాలో ఆర్భాటంగా అరిస్తే ఆగిపోతుందా? అదే కదా నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమరావతి కొండవీటి వాగు పొంగిందా లేదా? పొంగలేదు అసలు కొండవీటి వాగు. మరి కృష్ణానదిలోకి ఎత్తిపోసి నీళ్ళేంటి? కొండవీటి వాగు నుంచి నేరుగా ఏమన్నా ఉండవాళ్ళకి పైప్ లైన్ ఉందా? నీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కృష్ణానదిలోకి? పొలాల్లో నుంచి పారాల్సిందేగా. ఎందుకు దాన్ని దాచడం? తప్పే ఉంది. అయ్యా ఇంకా కట్టలేదు, కాలువలు కడుతున్నాం, కట్టేదాకా నీరు పల్ల మేరకు నిజం దేవుడు ఎరుగు, పోతుంది నీళ్లు తీస్తున్నాం కదా, ఎందుకు మీరు అనవసరంగా చేయబాకన్నాయా అని చెప్పు. ఇప్పుడు బెజవాడలో రోడ్ల మీద నీళ్లు వచ్చినాయండి, లేదా గుంటూరు రోడ్ల మీద నీళ్లు వచ్చినాయి కుండపోత వర్షానికి, పొద్దునికి లేచేటప్పుడు నీళ్లు లేవు. ఇక్కడ కూడా అమరావతిలో కూడా అంతే, పొద్దున పూటలు నీళ్ళు వచ్చినాయి, అదే రాత్రి నీళ్ళు వచ్చి ఉంటాయి, పొద్దునే పక్కకు పోయి ఉంటాయి పొలాల్లో. పొలాల్లో పోయిన నీళ్లు పొలాల్లోనే ఉంటున్నాయి, అవి నిదానంగా పోతాయి. పొలాల్లో కూడా ఎండుతాయి ఎండ వచ్చిన తర్వాత. అవును, అది ఎప్పుడు అది సహజం కదా అయ్యానండి. ప్రాక్టికల్గా మాట్లాడండి. అసలు నీళ్లే రాలేదు అక్కడ, ఇంకా నయ్యం వర్షమే పడలేదని చెప్పాల. వర్షం పడితే నీళ్లు రావా? నీళ్లు పడ్డప్పుడు నిలవ్వా? ఆ తర్వాత పోతాయి కదా. టోటల్గా రాజధాని కంప్లీట్ అయ్యాక ఆ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. ఈ లోపు అదేదో 3 కాలువలు కడతాము, ఆ 3 కాలువలు వెనిస్ నగరం లాగా అటు ఇటు చెట్లు పెంచుతాం, ఒక 20-30 పార్కులు పెడతాం, ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క రకం సింగపూర్ స్టైల్లో ఉంటుంది. ఇది మొన్నే చెప్పారు కదా మీరు. ఆ మాట కమిటీ ప్రతిదానికి దబాయించొద్దు. నేను అనేది ఏంటంటే, అమరావతి మీద విషపూరిత ప్రచారం అవతలోడికి మంట ఉంటుంది, వాడిని తిట్టే సందర్భంలో నువ్వు నాశనం చేసుకుంటున్నావు అనవసర ప్రచారం చేసి. లేదు అన్నప్పుడు ఏంటి అని కనుక్కుంటారు. నాకే డౌట్ వచ్చి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లు చేశా, నిజమా కాదా అన్నటువంటి. సరే నేను మళ్ళీ ఆ పక్క కూడా చెప్పట్లా. ఇప్పుడు ఎక్కడే ఎందుకు మన కళ్ళే ఎదురుగుండా 40-50 ఏళ్ల క్రితం పుట్టినట్టు. నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా స్కూల్ క్లాస్మేట్ వలన నాకు ఈ హైవే తెలుసు. ఏది మాకు మంగళగిరి అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళడం తెలిసి తప్పించి, కనకదుర్గ వారధి అనేటటువంటిది దాని హైవేకి సంబంధించి నాకు నా ఇంటర్మీడియట్లో తెలుసు. ఎందుకంటే నా క్లాస్మేట్ ఒకడు అప్పుడు టోల్గేటు కనకదుర్గ వారధి పైన ఉండేది. అప్పుడు వారధి కట్టినప్పుడు ఆ వారధిని పీపీపీ పద్ధతిలో కట్టారు. దాని టోల్గేట్ వారధి పైన ఉండేది. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కృష్ణలంకలో ఉండేవాడు, ఆయన కాంట్రాక్ట్ అనమాట టోల్గేట్. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, బాగా ఫస్ట్ ఇయర్ అయిపోయాక సాధారణ నేను 10th క్లాసు ఫస్ట్ ఇయర్ అప్పుడు కూడా షాపుల్లో పనిచేసేవాడిని సెలవులప్పుడు. అట్లాగా మా ఫ్రెండ్ చూసి అన్నాడు అనమాట, టోల్గేట్లో పనిచేయచ్చు కదా, నీ షాపులో ఎంత ఇస్తారు? 300-200 కదా ఇచ్చేది అన్నాడు. టోల్గేట్లో ఎంత ఇస్తారంటే 800 అన్నాడు అనమాట. అంటేను చెప్తావా నువ్వు అంటే, అడ్రస్ ఇచ్చి నువ్వు వెళ్ళు, రికమెండేషన్లకు ఒప్పుకోరాళ్ళు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నేను వెళ్ళి ఆయన అడిగా, అప్పుడు ఊతే ఎగిరేటట్టు ఉండేవాళ్ళం మనం. నువ్వు టోల్గేట్లో పని చేస్తావా అన్నాడు ఆయన. అంటే పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే ఇంటి దగ్గర కృష్ణలంకలో సెంటర్లో ఉంటుంది అనమాట ఇల్లు. 8ంటికి 8:30 బయటకు వచ్చాడు. వచ్చి ఏందయ్యా అన్నాడు, ఇట్లాగ మీ టోల్గేట్ మీరేనంట కదా సార్ చూసేది, ఇట్లాగ నేను చేద్దాం అనుకుంటున్నాను, 2-3 ఖాళీలు ఉన్నాయంట అన్న. కింద నుంచి పైదాగా చూసి ఊతే ఎగిరేటట్టు నువ్వేం పని చేస్తావు టోల్గేట్లో అన్నాడు. అలాగే సార్ నేను చదువుకుంటున్నాను, టికెట్లు తీయడం ఇది వచ్చు సార్ నాకు అని చెప్పా. అప్పుడు ఇప్పటికి మళ్ళీ లేదు, టికెట్ తీయడమే, డబ్బులు తీసుకునేయడమే, డబ్బులు లెక్క పెట్టడం ఇదంతా వచ్చి, కావాలంటే నోట్ల కట్టలు లెక్కేయడం. ఎందుకంటే మా నాన్న షాప్లో పనిచేసేవాడు కాబట్టి లైన్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు డబ్బులు లెక్కేసేది, కట్టలు కట్టడం, ఈ పని అలవాటు చేశారు నాకు. కాబట్టి ఆ పని చేయడం వచ్చండి. అంటే అదెవడికి కావాలా, ఎవడైనా చేస్తాడు ఈ రోజుల్లో. కాకపోతే ₹1 పోద్దు, ₹1 వస్తుంది. టోల్గేట్ అంటే ఒకడు వస్తాడు, లారీ గుద్దేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఎంటబడి కత్తుచ్చుకుని ఒకటి వేసేయాలండి, వేయగలుగుతాడు. లేకపోతే ఒక లారీ వాడు, మినీ లారీ వాడు వచ్చేసేసి గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, దానికి గొలుసేసి లాగాలని, ఆ తర్వాత ఆయన తీసుకుని రాడ్ వేసుకుని 4 బాధాలి. లేకపోతే మన మాట ఎవడంటాడు అక్కడ, నువ్వు అదేం చేయగలుగుతావు బాగున్నాడు అనమాట ఆయన. అంటే అయితే రౌడీజం అంటారు సార్, అది టోల్గేట్ టికెట్ అనుకున్నాను, వదిలేండి సార్ అని చెప్పి వచ్చా అనమాట. అందుకని నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో చూసిన టోల్గేట్ అది. ఆ తర్వాత నుంచి అంటే హైవే అప్పటి నుంచి బిగిన్ అయింది కదా అది. అలాంటి టోల్గేట్ ఇన్నేళ్లలో, నేనే ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లో తెచ్చాను కదా, ఎప్పుడన్నా టోల్గేట్ దగ్గర నీళ్ళు నిలవడం చూసామా? నాగార్జున యూనివర్సిటీ
నేను కాలేజీ ఎన్ఎస్ఎస్ తరపున పనిచేశాను అక్కడ నాగార్జున యూనివర్సిటీలో, ఎన్ని తిరిగిన వాళ్ళమే కదా. ఎప్పుడు హైవే మీద నీళ్లు హైదరాబాద్ హైవే మీద నిలుస్తాయి, 1-2 సార్లు నిలిచినాయి. ఆ నందిగామ దగ్గర, కంచికిచర్ల నందిగామ దగ్గర ఆ కృష్ణా నది వచ్చేసేసి పొంగి, అప్పుడు 150 ఏళ్ల తర్వాత రోసయ్య ఉన్న టైంలో వరదలు వచ్చినాయి కదా, అప్పుడు రోడ్డు మీద నిలిచినాయి. ఇంకో 1-2 సార్లు ఆ వాగుల్ని, అదే దాని పేరేంటి, మన పులిచింతల కట్టక ముందు ఆ వాగులు ఉండేవి కదా, మున్నేరు, తమ్మిలేరు, రామిలేరు, ఆ వాగులు వాటర్ వచ్చినప్పుడు ఒక్కోసారి వచ్చాయి హైవే మీదకి. అటున్నది తప్పించి చెన్నై రూట్లో అసలు ఉండేది కాదు వాటర్ ఆగటం. ఇప్పుడు ఆగినాయి. అది కొండవీటి వాగు వల్ల కాదు. ఈ అమరావతి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ఇప్పుడు అటు పక్కన ఇంకొక హైవే వేశారు కదా, ఇంకా అమరావతి పూర్తి కాలేదు. అది కృష్ణా నది మీద 2 వంతెనలు పూర్తి అవ్వాలి. దానికి ఇవి పెట్టాల, దాన్ని ఏమంటారు, కెనాల్స్ పెట్టాల. అందువల్ల నీళ్లు అటు వెళ్ళడానికి దారి లేక వెనక్కి తన్నినాయట. లాస్ట్ ఇయర్ తన్నినప్పుడే ఇయర్ చూసుకోవాలి కదా వీళ్ళు. ఇక్కడ ఎట్లా ఉంటదంటే పై వాళ్ళకేమో ఇట్లాగ దబాయించేసి బతికేస్తారు. చిన్న అంశాలని ఇది సూక్ష్మంగా రాసుకుని వెంటనే పరిష్కరించాలి అమరావతికి. ఇప్పుడు విజయవాడలో ఒకప్పుడు 1 టౌన్లో వరదలు వచ్చినాయి. 1 టౌన్కి అసలు కృష్ణానదితో సంబంధమే లేదు. 1 టౌన్లో నీళ్ళు ఎందుకు వచ్చినాయంటే అన్ని మురికి నీళ్లు ఇళ్లలోకి వచ్చేసి 1/4 ఇల్లు ఫస్ట్ టైం 1 టౌన్లోకి. అప్పుడు రత్నబిందు మేయర్గా ఉండేది అనమాట. నేను ఫోన్ చేశాను టీవీ 9లో ఉన్నప్పుడు, గబగబా లైవ్లు ఇచ్చాం, అంతా పడవలు అయితే తెప్పించాం, అంతా తిరిగాం, పాల ప్యాకెట్లు అయ్యి తెప్పించడం అంతా అయ్యాక అసలు ఎందుకు వచ్చిందిరా అంటే సాయంత్రానికి తెలిసింది ఏంటంటే ఈ 1 టౌన్లో నుంచి వచ్చిన మురుగు నీళ్ళన్నీ గాంధీనగర్ వైపుకి వెళ్ళిపోవాలి, అవతల వైపుకి డ్రైన్లోకి. అక్కడ ఈ నీళ్లు వరద నీళ్ళు ఇట్లాంటి నీళ్లు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు గేట్ తీసేందుకు ఒక లష్కర్ ఉండేవాడట మున్సిపాలిటీ తరఫున. 7,000 రూపాయలు జీతం అతనికి. అతని జీవితకాలం అక్కడ పనిచేసాడు, చేశాడని కూడా ఎవరికి తెలియదు. జీతం మాత్రం అతను పడేది తీసుకున్నాడు, అయిపోయింది. అతను రిటైర్ అయిపోయాడు, అది ఎవరు పట్టించుకోవాలా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, అందుకని ఎవడు పట్టించుకోవాలా. ఆ తర్వాత వచ్చిన వర్షం ఇది, ఆ గేట్ తీయాలని ఎవరికి తెలియదు, నీళ్లు స్టక్ అయిపోయి మొత్తం ఎదురుదని ఆ గేట్ తీయగానే వెళ్ళిపోయింది. మున్సిపల్ కమిషనర్ అదంతా వెరిఫై చేస్తే బయటపడింది. ఇప్పుడు ఇది కూడా వెంటనే అసలు ఇరిగేషన్ వాళ్ళు చెక్ చేసుకుని ఏం జరిగింది అన్నటువంటిది ఇంకోసారి రాకుండా క్రిందటిసారి జరిగినప్పుడే చేస్తే ఇప్పుడు అయ్యేది కాదుగా. లాస్ట్ ఇయరే కదా అక్కడ రోడ్డు మీద నీళ్ళు నిలిచినాయి, ఇప్పుడు మళ్ళీ నిలిచినాయి అంటే అది మీ వైఫల్యమే కదా. దాన్ని ఎవరినో దబాయించి ఎందుకు మాట్లాడతారు? అది అమరావతి మీద విషయం ఎందుకు అవుతుంది? రెండవది, అమరావతికి సంబంధించిన నీళ్లు క్రిందటిసారి చంద్రబాబు గారి ఇంటి దగ్గర అక్కడ నీళ్ళు ఎక్కడ వచ్చినాయి, ఇవన్నీ నాటకాలు, విష ప్రచారం అన్నారు కదా. మరి మంతెన సత్యనారాయణరాజు ఎందుకు ఇవాళ ఆయన పోస్ట్ కూడా ఇచ్చారు కదా, ఆయనే పెట్టాడు కదా, ఆయన ఆశ్రమంలో ఎంత ఎత్తు నీళ్లు వచ్చినాయో. మొన్న కూడా మునిగిందిగా ఆశ్రమం లాస్ట్ టైం, మొన్న వర్షాలు. అదే అనేది అప్పుడు ఆయన చెప్పేదాకా తెలియలేదు కదా. అప్పుడు ఏమన్నారు, బయటకు పంపించేశారు. అప్పుడు నేను అనేది అదే, ఆ రోజున ఏమన్నారు, ఆ రోజున కూడా ఎట్లాగే రాసింది కదా జ్యోతి, ఫోటోలు వేసి ఇక్కడ ఏం పడలేదు, ఇక్కడే నీళ్లు రాలేదని. మంతెన సత్యనారాయణ వీడియో పెట్టేదాకా తెలియలేదు. అది ఎవరన్నా ఆ రోజున ఎట్లాగే దబాయించారుగా అక్కడ. ఎందుకు మీరు అబద్ధం చెప్పటం? నిజాయితీగా మాట్లాడండి. ఎస్, నీళ్లు వస్తాయి పోతాయి భయ్యా. కొండవీటి వాగు, పాలవాగు వచ్చాక ఇంకోటి, రాజధాని అంటే సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీనేనా? ఆ హైకోర్టుకి వెళ్ళే చోట నీళ్లు ఉన్నాయని ఆయన ఎవరో లాయర్ వీడియోలు తీసి మరీ చూపెట్టాడు క్లియర్ గా. అది రోడ్డు మీద నీళ్లు వస్తాయా కాసేపటికి పోతాయి, ఏముంది అది అని చెప్పు. రోడ్డు మీద నీళ్లు సహజంగా వస్తాయి, బెజవాడలో లేదా గుంటూరులో లేదా హైదరాబాద్లో లేదా అని చెప్పు. అదేమి రోజుల తరబడి ఉండట్లేదు కదా. అట్లని వెంటనే అంటారు నువ్వు కొత్త రాజధాని కదా అంటారు. అవలేదా, పూర్తి కాలేదు కదా భయ్యా. నువ్వు సంస్కారయుతంగా మాట్లాడండి, దబాయించద్దు, బెదిరించద్దు. ఇప్పుడు మొన్న ఆయన ఎవరు సిపిఎం లీడర్, మంగళగిరి నియోజకవర్గం, ఆయన ఆ నీరు కొండ అదంతా వీడియోలు తీసి చూపించాడు. ఇదిగో అదే అట్లాంటివి, ఇదిగో ఇట్లాంటివి అని చెప్పేసి. నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్లు రావడం సహజం. ఆ నీళ్లు పోవాలంటే మొత్తం రాజధాని సెటరైట్ కావడం అవసరం. బాధ్యతాయుతంగా మాట్లాడండి. అవతోడు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు అంటే నువ్వు బాధ్యతగా చెప్పు. నువ్వు అంతకంటే దబాయిస్తే, దబాయించినప్పుడు తెలుసుకోవాలన్న జ్ఞానం పెరుగుతుంది. ఈ దబాయించినప్పుడు వీళ్ళు వీడియోలు చూపెట్టి, వాళ్ళు వీడియోలు చూపెట్టి, నిజం కంటే అబద్ధం తొందరగా గెలుస్తుండడానికి సాక్ష్యం మొన్నటి ఎన్నికలే. జనాలందరూ భూములు లాగేసుకుంటాడు అనేటటువంటి ప్రచారమే కదా పల్లెల్లో దెబ్బ కొట్టింది జగన్కి. జగన్ని సైకో అని ప్రచారమే కదా దెబ్బ కొట్టింది. ఆ రోజు ఇన్ని సెటిల్మెంట్లు జరిగినాయి ఇప్పుడు ఎమ్మెల్యేల గొడవలని.
ఇందులో 10వ వంతు జరిగితే రచ్చరచ్చ చేశారు కదా. అవును. ఇప్పుడు అతని పేరేంటి, అంబటి రాంబాబులు ఎవరో అమ్మాయితో ఫోన్లు, అమ్మాయి ఇవాళ వరకు ఏమైనా కంప్లైంట్ పెట్టిందా? అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, అతని పేరేంది పృథ్వీరాజు, వీళ్ళ మీద ఏ అమ్మాయి అయినా వచ్చి కేసు పెట్టిందా? కానీ ఆ వీడియోలు ఇవన్నీ పబ్లిక్ అయినాయిగా. మరి ఇవాళ అమ్మాయిలు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నారుగా. ఈ మరి ఎందుకు కంప్లైంట్ పెట్టట్లా, ఎందుకు కేసులు పెట్టట్లా? నిజాయితీగా మాట్లాడండి మీరు. అది వ్యక్తిగత గొడవలు. కానీ అప్పుడు వ్యక్తిగత గొడవలను రాజకీయం చేసుకొచ్చారు. ఇప్పుడు వ్యక్తిగతం వదిలేయండి అంటారు. అంటే మాకొకనే ఇంకొకటి అదేదో అన్నారు, ఏంటది మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని. ప్రకాశం బ్యారేజీకి పడవెళ్ళి గుద్దుకుంటే బ్యారేజీ కొట్టుకుపోయి లక్షలాది మంది బెజవాడ ప్రజలు చచ్చిపోవాలని కుట్రలు పన్నారు అని చెప్పిన దానికంటే విష ప్రచారం ఏమైనా ఉంటుందా ప్రపంచంలో? దీని మీద కేసు పెట్టారు కదా, 67వ నెంబర్ గేట్ ఏదో పోయిందని రాశారు, ఒక గేట్ రాసుకోమానండి, తప్పలేదు. దాని మీద కూడా కేసు పెట్టారు కదా. అదే సుమన్ టీవీ వాళ్ళ మీద ఎవరి మీద. ఓకే, దానికి నేను అబ్జెక్షన్. నిజంగా అక్కడ 67 గేట్ ఏమన్నా అయింది అయితే 67 గేటు పాడైతే విజయవాడ కొట్టుకుపోవడం ఏమి ఉండదు. అక్కడ 10 గేట్లు తేడా వచ్చినా నీళ్లు సముద్రంలోకి పోతాయి, నీళ్లు నిల్వ ఉండకుండా, అంతే. అంతేగాని కొట్టుకుపోవడమే ఉండదు. అది ఎప్పుడు కొట్టుకుపోవడం ఉంటుంది, గేట్లన్నీ పనిచేయడం మానేస్తాయి, అట్లేం ఉండదు. ఆ గేట్లు స్ట్రాంగ్ గానే ఉంటాయి. దానికి ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా ఉంది. విజయవాడకి అట్లాంటిది ఏం లేదు. అది తప్పు అన్నప్పుడు గేటు తేడా వస్తే విజయవాడకి ప్రమాదం అని రాశారు. మొన్ననే చెప్పా, ఏదో ఫస్ట్ రోజు నీళ్లు రిలీజ్ చేశారన్నప్పుడు ఏ భయమో అక్కర్లేదు. ఎందుకంటే 6 లక్షల క్యూసెక్కుల నీళ్లు వెళ్తే అప్పుడు కృష్ణానది లోపల కట్ట లోపల నీళ్లు మునుగుతాయి. 6 లక్షల క్యూసెక్కులు ఉంటాయి. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం లేదు. మొన్న ఇతను రిటైనింగ్ వాళ్ళు కట్టించాడు కదా, 6 దాకా సేఫ్ ఉంది. 7 దగ్గరికి వెళ్తే ఆ కట్ట దాటి అక్కడ లోపల ఉన్న అవతల కట్టకి ఇవతల కట్టకి మధ్యలో ఉన్న జనాలు మునుగుతారు. ఇక్కడ ఏంటంటే 3 కట్టలు అయినాయండి. ఇప్పుడు హైవే ఒక కట్ట, కృష్ణలంక హైవే, రెండవ కట్ట లోపలికి ఉంటుంది. ఆ కట్ట లోపల ఇంకో కట్ట కట్టారు ఇప్పుడు మధ్యలో. అంటే ఆ ప్రాంతంలో నేను ఒకప్పుడు పనిచేశాను, బాగా తెలుసు నాకు. ఇక్కడ ఫస్ట్ కట్ట ఇదివరకు నేను నా చిన్నప్పుడు వచ్చేటప్పుడు, అంటే నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ కాలేజీలు చదివేదాకా ఇప్పుడున్న హైవే కానుకుని నీళ్ళు వచ్చాయి. అవన్నీ అక్కడి దాకా వచ్చాయి కృష్ణవరద. తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఆ లోపల ఒక కట్ట కట్టారు, 1 కిలోమీటర్ లోపల. ఆ స్కూల్ ఉంటుంది, ఏది మన కృష్ణలంకలో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, హై స్కూల్, కృష్ణలంక గవర్నమెంట్ హై స్కూల్. ఆ హై స్కూల్ వెనకాల ఒక కట్ట కట్టారు. హై స్కూల్ కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. అక్కడతో ఆగిపోవాలి ఇళ్ళు, అవన్నీ నీళ్ళు ఆగిపోయింది. కానీ ఆ కట్ట వెనకాల మళ్ళీ ఇళ్ళు కట్టారు. ఎందుకంటే కృష్ణానదికి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజీ దిగువకి నీళ్ళు ఎప్పుడు వదిలిపెట్టరు, ఓన్లీ పైన వరదలు వచ్చినప్పుడు వదిలిపెడతారు. మిగతా టైం అంతా ఎండిపోయి ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉంది కదా అని కట్టేయడం ఏంది. అక్కడ విద్యుత్ ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి, మంచి నీళ్ళు, రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు గవర్నమెంట్ వేసింది నది లోపల. అందుకని జనం వచ్చేసారు, అంతా నడిచిపోయింది. వాళ్ళు మునుగుతున్నారు ప్రతి వరదలు. మనకి దాదాపు ఆల్మట్టి తర్వాత వరదలు తగ్గిపోయినాయండి. అందువలన ఆ ప్రాంతానికి చేసుకొచ్చారు. అట్లాంటిది ఇది సెట్. ఆ ప్రాంతంలో మళ్ళీ మొన్న జగన్ వచ్చినప్పుడు ఇది కట్టించడం వాస్తవంగా గద్దె రామ్మోహన్ గారు అట్టించి ప్లాన్ చేశారు, యనమల కుదురు వైపు నుంచి. అది పూర్తి కాలేదు. ఈ లోపు జగన్ వచ్చాక ఇట్టించి ముందు కట్టించేశాడు. ఇప్పుడు అది కట్టిస్తున్నాడు ఆయన, గద్దె రామ్మోహన్ గారు. అది కూడా పూర్తి అయిపోతే అటు యనమల కుదురు వైపు కూడా మునిగేది పోతుంది, ఓవరాల్ కంట్రోల్ అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఎవరికాళ్ళు మంచిగానే చెప్పుకుందాం. అట్లాగా ఉన్నప్పుడు నేను అదే వీడియో చేశామన్నా, ఎట్లా పోద్ది, మునగేది లేదు, పాది లేదు, తప్పు అనేటటువంటి. అట్లాగే ఇక్కడ కూడా అనవసరపు ప్రచారం. ఆ రోజున పడవలతో ఊరు కొట్టుకుంటా ఎందుకు అట్లాంటి తప్పుడు ప్రచారం? ఈవెన్ మొన్న బుడమేరు రోజున నాకు 4-5 ఫోన్లు, ఏంటంటే మునుగుతాయా మనకంటే ఏం మునగదండి. బుడమేరు దగ్గర కృష్ణానది లోపల వాటర్ క్రిందసారి 150-170 ఏళ్ల క్రితం వచ్చిన కెపాసిటీ వచ్చింది. బుడమేరు నీళ్లు పోలవరం కాలంలో నుంచి అటు పోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఆ రోజున స్ట్రగుల్ వచ్చింది. ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదండి మనకి, బుడమేరు ఏరియా కానీ లేకపోతే ఇతర ఏరియాలు కానీ మునిగే ప్రాబ్లం ఏం లేదని చెప్పాను నేను నిర్మోహం. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. లేదు ఆడు ముంచేస్తాడు, ఈడు ముంచేస్తాడని ఎందుకు అబద్ధాలు చెప్పుకోవడం? మీరు చేశారు ముంచైపోతున్నారని వాళ్ళు. ఇంకోటి
రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు పాలవాగుకి సంబంధించి ఇంకా మీరు కెనాల్స్ కట్టలేదు. కెనాల్స్ కట్టినప్పుడు ఇప్పుడు నీకు ఉండవల్లి దాకా నీళ్ళు వచ్చినాయి అంటే ఏంటి, అట్టించి రావడమే కదా. అదేది పరిమి ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇవాళ ఈ వార్తలు రాసినటువంటి వాళ్ళు సిటీ ఎడిషన్లో ఆ రోజున ఏం వార్తలు రాశారండి, ఆ వాగు పొంగి ఆ రోడ్డు ఆగిపోయింది, ఈ రోడ్డుకి ట్రాఫిక్ అయిపోయింది అని ఈనాడు జ్యోతినే రాశారుగా. మనం మార్నింగ్ మ్యాగజైన్లో చదివి వినిపించాను కూడా కదా, ఆ ఫోటోలు కూడా చూపెట్టి నేనే. ఇటేది లామ్ దగ్గర ఆగిపోయింది, అటు హైవే దగ్గర ఆగింది, ఈ వాళ్ళే రాశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది విష ప్రచారం అంటే వీళ్ళు సిటీ ఎడిషన్స్ లో రాసి పెద్ద ఎడిషన్ లో రాయలేదు. బేసిక్ గా అనవసరమైన ప్రచారం. అదేంటంటే ఒక రకంగా సంకేతం ఏమి ఇస్తున్నారంటే ఏం జరిగినా అందరూ మూసుకు కూర్చోవాలి, లేకపోతే మేము మిమ్మల్ని బెదరేస్తాం, దుష్ప్రచారం అని చెప్తాం అని వీళ్ళు దుష్ప్రచారం చేస్తారనమాట. ఫెయిర్ గా మాట్లాడండి. ఇక్కడ అధికారులను కూడా బెదిరించిన ఆయన వచ్చేటప్పటికి ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ రకరకాల ఉన్నదిలేండి. ఆయన హిందుత్వం మీద తిడతాడు, హిందూ దేవి దేవతలను అవమానిస్తాడు, ఆయన మీద చాలా వ్యతిరేకం ఉన్న అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా పట్టుకుంటారు అనుకుంటా, తెలియదు. డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటానికి అతను మళ్ళీ కోర్టుకు వెళ్తాడు. అతను బేసిక్ గా అవకాశం ఉంది, అతను పోరాడే రకం క్యారెక్టర్. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఓవర్ హైప్ చెయ్యొద్దు మీరు ఏది కూడా. ఇప్పుడు అమరావతి అంతా సవ్యంగా సాగేదాకా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయా. ఏం రాజధానిగా ఇప్పుడు దాని పేరేంటో బిల్డింగ్ కడుతున్నప్పుడు వర్షం పడుతుంటే నీళ్ళు పడవా అక్కడ బిల్డింగ్ పైన, ఇవి కూడా అంతేనాయా, కొద్ది సెటరేట్ అయ్యేదాకా ఉంటుందని చెప్పు, నిజాయితీగా మాట్లాడండి. పొలంలోకి వచ్చి నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి కదా, ఇంకా అక్కడ ఇవన్నీ వేయలేదు కదా మనం. ఇప్పుడు దాని పేరు ఏంటి, ప్లాట్లే వేయలేదని వీళ్ళే రాశారు కదా, అటెన్షన్ చంద్రబాబు అని 4 రోజుల పాటు బోర్డులు వేసి. ఇంతకుముందు అదే మొక్క చెప్తే సాక్షివాడు దుష్ప్రచారం చేశాడని చెప్పారు. రైతులే కష్టాలే వీళ్ళే కదా రాసింది అంటే వీళ్ళే రాయాలి, ఇంకెవడు రాయకూడదు. వీళ్ళు రాస్తే శృంగారం, ఎదురోడు రాస్తే విచారం. ఇప్పుడు అక్కడే నీకు సిస్టమ్ లేనప్పుడు నీళ్లు రాగుండేట్టుంటాయి, పొలాల్లోకి పోగుండేట్టుంటాయి. కాకపోతే టెక్నికల్ పాయింట్ చెప్తారనమాట. అదేది ఇరిగేషన్ ఆయన చెప్పింది ఏంటంటే మేము గుంటూరు ఛానల్ ఎత్తలేదు అన్నట్టు. అతను ఎవరు అంబటి మురళకృష్ణ చెప్పింది, అదే సిపిఎం ఆయన చెప్పింది లాకులు ఎత్తలా వెనకదని. ఇప్పుడు బుడమేరి లాకులు ఎత్తితే తగినయా, వెనకాల ఇది అవ్వలేదు. నేను అనేది ఏంటంటే దుష్ప్రచారం అనే పేరుతో వీళ్ళు ప్రచారం చేయడం వల్ల చెడుతోంది. అది అవతలోడి ప్రచారం చేస్తున్నప్పుడు సాక్షి పేపర్ని, సాక్షి టీవీని వాళ్ళోళ్ళే చూడరు, వాళ్ళ సోషల్ మీడియా పెడితే మీరు ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు కదా, అయిపోయా. మీరు ఎప్పుడైతే దాన్ని అంటున్నారో ప్రత్యేకించి అందరి చర్చ అటుకెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలీదా, ఆ ఊళ్ళోళ్ళకి నీళ్ళు వచ్చినాయో లేదో, లేదా అక్కడికి వెళ్ళిన హైకోర్టు జడ్జీలకు తెలీదా, హైకోర్టు లాయర్లకు తెలీదా, లేదా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు తెలీదా, ఆ ఏరియాలో తిరిగిన వాళ్ళకి తెలీదా. సింపుల్, ఏం గుంటూరు రోడ్డు మీద నుంచి పోతా, వాళ్ళ ఇప్పుడు మా ఇంటికి పోతున్నా విజయవాడ, ఆ రోడ్డు మీద నీళ్లు ఆగుతాయి సింగనగర్ దగ్గర, ఆ టైంలో మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తే కాసేపు అయితే డ్రైన్లోకి పోతాయి. సింపుల్. అదే మొక్క చెప్పు, రోడ్డు మీద నీళ్ళు ఎక్కడ ఆగలేదా అని చెప్పు. రోడ్డు మీద నీళ్ళు ఆగకుండా చేయటమే అది అద్భుతమైనటువంటి టెక్నాలజికల్ గా కనిపెట్టారు, మంచిగా సక్సెస్ అయిందని చెప్పు. పొలాల్లో నీళ్ళని ఎట్లా తప్పుపడతారని చెప్పు. హైదరాబాద్ లో మహానగరంలోనే అమీర్పేట మైత్రి వనాలు మునిగిపోతాయి. బేసిక్ గా దానికే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక డిఫెన్స్ లో పడుతున్నారు. హైదరాబాద్ ముంబైలో అన్ప్లాన్డ్ సిటీస్ కట్టి దానంతా అది పెరిగినాయి, వీళ్ళేమో ప్లాన్డ్ సిటీ. కాబట్టి మా ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు కదా అని చెప్పండి, మొదలే అవ్వలేదు కదా ఇంకా, అది ఆరంభ దశలో ఉన్నాం కదా అని చెప్పండి. నువ్వు అన్ని నీళ్లు వెళ్ళిపోవడానికి ఏమైనా వ్యవస్థ తయారైందా, అవ్వలేదు కదా. ఈ ప్రచారాలనే తిప్పు కొట్టమని చెప్తున్నారా, నిజంగా తిప్పు కొట్టడంలో ఫెయిల్ అవుతున్నారా, సైలెంట్ అవుతుందా? బాబు గారే మాట్లాడితే మిగతా వాళ్ళు స్పీడ్గా రియాక్ట్ అవుతారు అని. వాస్తవంగా ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో తిప్పి కొడుతున్నారు, మీరు శాపనార్థాలు పెడుతున్నారు, మీరు అమరావతిని నాశనం చేయడానికి కొట్టారు, అదని ఇదని వీళ్ళు పెడుతున్నారు, అటు వాళ్ళు ఇదిగో అంటున్నారు. బేసిక్గా ఏంటంటే కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగకుండా చేసుకుంటున్నారు. కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగాల. ఇందులో డిస్ట్రక్టివ్ గా మాట్లాడుకున్నారు అనుకోండి, ప్రయోజనం కంటే నష్టం ఇరు వర్గాలకి జరుగుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలవుతున్నాయి ఇమీడియట్ గా. ఇప్పుడు ఎవరిదైనా ఒకటేనండి, నిజాన్ని దాచి నువ్వు చేసే ట్రోల్స్ వలన ప్రయోజనం ఉంటుందా? నిజాన్ని నువ్వు దాయక నిర్భయంగా చెప్పు, ఎస్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు
దాని పేరేంటి, అసెంబ్లీలో అప్పుడు నీళ్లు లీక్ అయినాయి, అప్పుడు జగనే దానికి బొక్కెట్టాడని చెప్పారు. ఒక ఇన్వెస్టిగేషన్ కూడా వేశారు. ఏం తేల్చారు దాంట్లో? సెక్రటేరియట్ లేదు, అసెంబ్లీలో జగన్ కి సంబంధించిన క్యాబిన్ లోకి నీళ్లు గారినాయి ఆ రోజున. దాని మీద అప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు 14-19 మధ్యలో దాని మీద అప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఎంక్వైరీకి ఆదేశించారు, జగనే పెట్టుకున్నాడని చెప్పి. ఫైనల్ గా తేలింది ఏంది, అక్కడ నీళ్లు పారడానికి కాలం ఉంటది కదా, ఇదే గొట్టా ఉంటది కదా, కాదు వర్షం పడ్డప్పుడు అది వాటర్ బయటికి పోవడానికి పైప్ వేస్తారు కదా బయటికి, ఆ పైప్ కి పెట్టినటువంటి మూత తీల ఆ కాంట్రాక్ట్, నీళ్లు నిలబడిపోయి అది ఇంకినే లోపలికి. సింపుల్, అది ఆ ముక్క చెప్తే అయిపోయేదానికి అబ్బో జగన్ కుట్రలు పన్నాడు ఇదంతా నడిచింది. ఇప్పుడైనా అంతే కదా. ఎందుకు నేను అనేది, నువ్వు పడవతో ప్రకాశం బ్యారేజీ గుద్దేసి విజయవాడని ముంచేయడానికి కుట్ర పన్నారు అన్నప్పుడు అంతకంటే విష ప్రచారం ఇదే, అదే కదా, అంతకంటే దుష్ప్రచారమా? కాబట్టి అమరావతి బాగుపడాలనే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రపంచ 5వ స్థానానికి అక్కర్లేదు, ప్రపంచంలో టాప్ సిటీల్లో ఒకటే అని అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్కి గర్వంగా తలెత్తుకునేటట్టు తయారు చేయండి. సింపుల్. దాంట్లో నువ్వు 40 అంతస్తులు కడతావు, 50 అంతస్తులు కడతావు, తలెత్తుకుని ఇట్లా చూసుకునే అవకాశం కల్పించండి మాకు. సింపుల్. ఫైనల్ గా పులివెందుల్లో అయితే టీడీపీ కాలు ఎగరేసుకుని తిరుగుతుంది. ఇంకా తిరుగుతుంది, ఆల్రెడీ మనం గెలిచిన రోజునే తిరుగుతుంది. అంతే అంతే, ఆ పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. ఓకే, రైట్. చూద్దాం. మొత్తానికి విష ప్రచారానికి సంబంధించి నేరుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ప్రధానంగా అమరావతి మునిగిపోయింది అని చెప్పడం, దానికి కవర్ చేసుకునే ప్రయత్నం, నిజంగా నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే వాస్తవాలు చెప్పడానికి చేసే ప్రయత్నం మీద ఎవరి మీద విషం జమ్ముతున్నారు అనేది ఇంకా ప్రజలే తెలుసుకోవాలి, ప్రజలే తేల్చుకోవాలి.